హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ప్రియ స్టడీ సర్కిల్. ఈరోజు నేను ఇండియన్ పాలిటీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ప్రాథమిక హక్కుల గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రాథమిక హక్కు ఏ దేశం అయితే ప్రొవైడ్ చేస్తుందో, పౌరులకు ప్రొవైడ్ చేస్తుందో ఆ దేశాన్ని ప్రజాస్వామ్య దేశం అంటారు. విధులు, బాధ్యతలు, ప్రాథమిక హక్కులు ఇవన్నీ దేశాన్ని సామ్యవాద, కమ్యూనిస్టు, నియంతృత్వ దేశం అని అంటారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పతంజలి దీని గురించి ఏం చెప్పారంటే, ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్య దేశంలో రక్షణ కవచం లాంటిదని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు ఇది 3వ భాగంలో 12 నుంచి 35 ఆర్టికల్స్లో ఉన్నాయి. రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రత్వం అనే ఆదర్శాలకు వాస్తవ రూపాన్ని కల్పించడానికి ప్రాథమిక హక్కులు రూపొందించడం జరిగింది. రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం ఈ 3 కూడా ప్రవేశికలో ఉన్నాయి. ఈ మూడిటి ఆదర్శాలకు వాస్తవ రూపాన్ని కల్పించడానికి ప్రాథమిక హక్కులు రూపొందించడం జరిగింది. ఇవి ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అంటే ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. జాతి, జన్మస్థలం, మతం, కులం, తెగ, వర్ణం, లింగంతో నిమిత్తం లేకుండా పౌరులందరికీ ప్రాథమిక హక్కులు వర్తిస్తాయి. ఇవన్నీ కొన్ని ఆంక్షలకు లోబడి న్యాయస్థానాలు అమలు చేయదగినగా ఉన్నాయి. జాతి, జన్మస్థలం, మతం, కులం, తెగ, వర్ణం, లింగం వీటితో నిమిత్తం లేకుండా పౌరులందరికీ అంటే అందరూ సమానం అని చెప్పడానికి ప్రాథమిక హక్కులు వర్తిస్తాయి. ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణంగా అభివృద్ధి చెందడానికి దోహదపడే హక్కులను ప్రాథమిక హక్కులు అంటారు. సంపూర్ణంగా అభివృద్ధి చెందడం అంటే వాళ్ళ ఆరోగ్యంగా కానివ్వండి, ఆర్థికంగా అన్ని విధాలా సమగ్రంగా వాళ్ళు సంపూర్ణంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ సంపూర్ణంగా వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి ప్రాథమిక హక్కులు చాలా అవసరం. ఈ సంపూర్ణంగా అభివృద్ధి చెందడానికి దోహదపడే హక్కులను ప్రాథమిక హక్కులు అంటారు. వీటిని ప్రాథమిక హక్కులు మనం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. అమెరికా రాజ్యాంగంలో బిల్ ఆఫ్ రైట్స్చే ప్రభావితమై ప్రాథమిక హక్కులు రూపొందించడం జరిగింది. హెచ్జే లాస్కీ దీని గురించి ఏం చెప్పారంటే, ఒక రాజ్యం తన ప్రజలకు కల్పించే హక్కులను బట్టి ఆ రాజ్య లక్షణం లేదా స్వభావం తెలుస్తుంది. అంటే ఒక రాజ్యంలో తన ప్రజలకు ఎలాంటి అయితే ప్రాథమిక హక్కులు ఇవ్వడం జరిగిందో, వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రజలకు ఎలాంటి హక్కులు ఇచ్చారో దాన్ని బట్టి మాత్రమే వాళ్ళు ఎంత డెవలప్ అయ్యారు అని ఆయన సూచించారు. నాసి ఫాల్కివాలా ఏం చెప్పారంటే, భారత ప్రజాస్వామ్యానికి పునాదిరాళ్ళు ప్రాథమిక హక్కులు అని చెప్పడం జరిగింది. నెహ్రూ గారు ఏం చెప్పారంటే, రాజ్యాంగం యొక్క అంతరాత్మ అని చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగంలో మ్యాగ్నా కార్టా వంటిది ప్రాథమిక హక్కుల భాగం. భారత రాజ్యాంగంలో మ్యాగ్నా కార్టా వంటిది ప్రాథమిక హక్కుల భాగం. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. కమిటీ చైర్మన్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కుల ఉపసంఘం చైర్మన్ ఆచార్య జేపీ కృపలాని. ప్రాథమిక హక్కులు ప్రారంభంలో 7 ఉన్నాయి, తర్వాత 6గా చేశారు. ఎలా అంటే 1978 వరకు ఇవి 7 ఉన్నాయి. 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ప్రాథమిక హక్కుల్లో ఈ ఆస్తి హక్కును తొలగించి ఆర్టికల్ 300Aలో చేర్చారు. ఇవి 12వ పార్ట్లో ఉంది ఆస్తి హక్కు. ప్రస్తుతం ఆస్తి హక్కు అన్నది చట్టబద్ధమైన హక్కు మాత్రమే, ఇది ప్రాథమిక హక్కు మాత్రం కాదు. నెక్స్ట్, హక్కుల చరిత్ర గురించి చూద్దాం. ప్రాథమిక హక్కులకి ఏమేమి స్ఫూర్తినిచ్చాయి, ప్రేరణనిచ్చాయి, అసలు ఎవరెవరు దీనికోసం కృషి చేశారు అన్నది చెప్తాను. క్రీస్తు శకం 1215లో ఇంగ్లాండ్ రాజు జాన్ ఎడ్వర్డ్ వన్ మ్యాగ్నా కార్టా విప్లవ చట్టం అను హక్కుల పత్రం జారీ చేయడం జరిగింది. క్రీస్తు శకం 1215 ఇంగ్లాండ్ రాజు జాన్ ఎడ్వర్డ్ వన్ మ్యాగ్నా కార్టా అంటే ఇది ఒక విప్లవ చట్టం అని ఆ హక్కుల పత్రం జారీ చేశారు. 1648లో ఇంగ్లాండ్లో ప్రకటించిన హక్కుల పత్రం హక్కుల చరిత్రలో కీలకమైనది. 1776లో అమెరికా విప్లవం సందర్భంగా చేసిన ప్రకటన స్వేచ్ఛ, సమానత్వాలతో జన్మించిన మానవుడు జీవితాంతం వాటితోటే కొనసాగునని పేర్కొన్నారు. అంటే దీన్ని బిల్ ఆఫ్ రైట్స్ అంటారు. బిల్ ఆఫ్ రైట్స్ 1776లో అమెరికా స్వాతంత్ర ప్రకటన చేయడం జరిగింది 1776లో. 1789లో ఫ్రెంచి విప్లవం సందర్భంగా ఇచ్చిన నినాదాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రపంచ దేశాలకు మార్గదర్శకమైనది. 1917లో రష్యా విప్లవం అనంతరం
సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం ప్రాతిపదికపై నిర్మించబడి రష్యా రాజ్యాంగం మన రాజ్యాంగ నిర్మాతలను ప్రభావితం చేసింది. 1948 డిసెంబర్ 10న యుఎన్ఓ మానవ హక్కుల ప్రకటన ప్రపంచ రాజ్యాంగాలకు స్ఫూర్తినిచ్చింది ఏంటి అంటే యుఎన్ఓ మానవ హక్కుల ప్రకటన. నెక్స్ట్, స్వాతంత్రోద్యమ కాలంలో ప్రాథమిక హక్కుల కొరకు పోరాటం ఏ విధంగా జరిగింది అంటే 1895లో తొలిసారిగా బాలగంగాధర్ తిలక్ స్వరాజ్య బిల్లును ప్రతిపాదిస్తూ భారతీయులకు వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ ఈయన డిమాండ్ చేశారు అంటే ఇతను అతివాది అని అర్థం. 1895లో బాలగంగాధర్ తిలక్ స్వరాజ్య బిల్లును ప్రతిపాదిస్తూ భారతీయులకు వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఎవరు చెప్పారంటే బాలగంగాధర్ తిలక్ ఏం చెప్పారు? స్వరాజ్యం నా జన్మ హక్కు. 1917లో ఏం జరిగిందంటే కాంగ్రెస్ సమావేశం ప్రజల హక్కులపై తీర్మానం చేసింది. 1922లో గాంధీజీ స్వాతంత్రం అనేది వ్యక్తి స్వేచ్ఛ మాత్రమే తప్ప రాజకీయ భిక్ష కాదు అన్నారు. రాజకీయ భిక్ష కాదు, ఇది వ్యక్తి స్వేచ్ఛ మాత్రమే అని 1922లో గాంధీజీ గారు చెప్పడం జరిగింది. 1925లో అన్బిసెంట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లును ప్రతిపాదిస్తూ 1921లో ఐర్లాండ్ రాజ్యాంగంలో చేర్చిన హక్కులను భారతీయులకు కల్పించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరింది. కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లును ప్రతిపాదిస్తూ 1921లో ఐర్లాండ్ రాజ్యాంగంలో చేర్చిన హక్కులను భారతీయులకు కల్పించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. 1927లో ఎంఏ అన్సారీ అధ్యక్షతన మద్రాసులో జరిగిన ఐఎన్సీ సమావేశంలో భారతీయులకు ప్రాథమిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. 1927 ఎంఏ అన్సారీ అధ్యక్షతన ఐఎన్సీ సమావేశంలో, ఇది ఎక్కడ జరిగింది? మద్రాసులో జరిగిన ఐఎన్సీ సమావేశంలో భారతీయులకు ప్రాథమిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎవరు? ఎంఏ అన్సారీ. ఎక్కడ? మద్రాసులో. ఏ సమావేశం? ఐఎన్సీ సమావేశంలో. ఏ సంవత్సరం? 1927లో ప్రాథమిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. నెక్స్ట్, 1928 ఆగస్టు 10 నాటి మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ కూడా భారతీయులకు 19 రకాల ప్రాథమిక హక్కులు కల్పించాలని సిఫార్సు చేయడం జరిగింది. 1928 ఆగస్టు 10 ఎన్ని రకాల హక్కులు? 19 రకాల హక్కులు. దీన్నే కూడా మనం నెహ్రూ రిపోర్ట్ అని కూడా అంటారు. ప్రాథమిక హక్కులు కల్పించాలని 19 రకాల ప్రాథమిక హక్కులు కల్పించాలని మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ 1928 ఆగస్టు 10న చెప్పడం జరిగింది. దీనికి ఏంటంటే సిఫార్సు చేయడం జరిగింది. దేశంలో అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను సంరక్షించే విధంగా హక్కులు రూపొందించాలని పేర్కొనడం జరిగింది. 1931లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన కరాచీలో జరిగిన ఐఎన్సీ సమావేశంలో ప్రాథమిక హక్కులకు సంబంధించి ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. ఇక్కడ 1931 సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎక్కడ జరిగిందంటే కరాచీలో జరిగింది. ప్రాథమిక హక్కులకు సంబంధించి ఒక నివేదికను తయారు చేశారు. ఇక్కడ వీళ్ళు ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. ఎవరు అధ్యక్షతన? సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన. ఎక్కడ జరిగింది? ఇది కరాచీలో జరిగింది. ఏ సంవత్సరంలో జరిగింది? 1931లో జరిగింది. వీళ్ళు ఒక నివేదికను తయారు చేశారు. 1931 సెప్టెంబర్ 7 నుండి డిసెంబర్ 1 వరకు లండన్లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన గాంధీజీ భారతీయులకు ప్రాథమిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. 1931 సంవత్సరం సెప్టెంబర్ 7 నుండి డిసెంబర్ 1 వరకు రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన గాంధీజీ భారతీయులకు ప్రాథమిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. 1945లో జరిగిన భారతీయ మేధావుల సమావేశం సందర్భంగా సర్ తేజ్ బహదూర్ సఫ్రూ నేతృత్వంలో కమిటీ భవిష్యత్తులో భారత రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు పునాదిగా ఉండాలని పేర్కొనడం జరిగింది. 1945 సంవత్సరం ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే భారతీయ మేధావుల సమావేశమయ్యారు. దీని సందర్భంగా సర్ తేజ్ బహదూర్ సఫ్రూ నేతృత్వంలో కమిటీ భవిష్యత్తులో ఎలా ఉండాలంటే భారత రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు పునాదిగా ఉండాలని పేర్కొనడం జరిగింది. ఎప్పుడు? 1945లో. సలహా సంఘం ఏంటి? 1947 జనవరి 24న ఏర్పాటు చేయడం జరిగింది. 1924
1947 జనవరి 24. 1947 జనవరి 24. దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 1+54. అధ్యక్షులు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ సలహా సంఘానికి 5 ఉపసంఘాలు ఉంటాయి. ప్రాథమిక హక్కుల ఉపసంఘం 1947 ఫిబ్రవరి 12న ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య వచ్చి 1+9. దీనికి చైర్మన్ ఎవరంటే జేబీ కృపలాని. నవంబర్ 26 రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఏ ఇయర్ అది? 1949 నవంబర్ 26 రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడేమో 1947 జనవరి 24న సలహా సంఘం ఏర్పాటు చేశారు. ఇది ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అంటే 1949 నవంబర్ 26న రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కుల గురించి 38 రోజులు చర్చించడం జరిగింది. దీని గురించి ఎన్ని రోజులు చర్చించడం జరిగిందంటే 38 రోజులు చర్చించడం జరిగింది. అత్యంత సుదీర్ఘంగా చర్చించిన అంశంగా ప్రాథమిక హక్కులను అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు సలహా సంఘం ఏమేమి సిఫార్సులు ఇచ్చిందంటే న్యాయరక్షణకు అర్హమైనవి ప్రాథమిక హక్కులు, న్యాయరక్షణకు అర్హం కానివి